కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్లో పనిచేసే కార్మికులకు ఈపీఎఫ్లు, ఈఎస్ఐలు అలాగే వేతనం ఇచ్చారని, అందరికీ సమాన పనికి సమానం ఇచ్చారని సిఐటియు మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రాజ్ నర్సు, జిల్లా కార్యదర్శి మహబూబ్ ప్రభాకర్ మాట్లాడుతూ వారం రోజుల క్రితమే చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి స్పందించి సుమారు 4 సంవత్సరాల నుంచి బకాయి పడ్డ ఈపీఎఫ్, ఈఎస్ఐలు అందరికీ 3 నెలల జీతం ఇవ్వడం జరిగింది. అలాగే పాత కొత్త తేడా లేకుండా అందరికీ సమాన వేతనం ఇచ్చేశారని మున్సిపల్ కార్మికుల తరపున చైర్పర్సన్ కు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీకి సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ప్రభాకర్, కాట్రియాల ప్రభు, దీపక్, దీవెనమ్మ, శివ, రాజవ్వ, భూలక్ష్మి, ఎల్లవ్వ కార్మికులందరూ పాల్గొన్నారు. చెరింత పోయింది గారు మరియు ముఖ్య సలహాదారులు షబీర్ గారు మరి సైతం వారితో ఇప్పటి వరకు మాకు ఏదైతే బడ్జెట్ ఇప్పించడం జరిగిందో అదేవిధంగా రాబోయే కాలంలో మా మున్సిపల్ కార్మికుల గురించి వెంటనే పెంచే విషయంలో కానీ, పర్మనెంట్ విషయంలో కానీ, డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ తప్పనిసరిగా మా గురించి ఆలోచించి మున్సిపల్ కార్మికులను తొందరగానే పర్మనెంట్ చేయాలని చైర్పర్సన్ గారు మిమ్మల్ని ఎట్లయితే మా యొక్క సమస్యలను మీ దగ్గర తీసుకొచ్చి చెప్పడం జరిగిందో అదేవిధంగా అటువంటి చైర్పర్సన్ గారికి, ఇక్కడ ఉన్న కమిషనర్ గారికి, ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ షేడ్ తరఫున మున్సిపల్ కార్మికులందరూ కూడా ఈరోజు మన మధ్యలో కలిసారు జిందాబాద్ చైర్పర్సన్ మేడం, జిందాబాద్ చైర్పర్సన్ మేడం, జిందాబాద్ చైర్పర్సన్ మేడం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. గత 4 సంవత్సరాల నుండి పిఎఫ్ బకాయిలుండే పిఎఫ్ బకాయిలు, అలాగే ఏరియర్స్, అలాగే 3 నెలల జీతాలు, అలాగే మున్సిపల్ కార్మికులకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ మన గౌరవ చైర్మన్ గారు శ్రీమతి గడ్డం చంద్రశేఖర్ ఇందుప్రియ గారు మాకు అన్ని క్లియర్ చేసిరు. ఆ ఆనందంలో, ఆ సంతోషంలో మేము ఈరోజు పటాకులు కాల్చి అలాగే పాలాభిషేకం చేయడం జరిగింది, స్వీట్లు పంచుకోవడం జరుగుతుంది. ఎందుకోసమంటే 4 సంవత్సరాల నుంచి అనేక సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్నా కానీ ఎవరు పట్టించుకొని నాదులు లేని టైంలో గౌరవ ముఖ్యమంత్రి అలాగే మన షబీర్ అలీ గారి సహకారంతో మన చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి గారు 4 సంవత్సరాల పిఎఫ్ డబ్బులు, అలాగే ఏరియర్స్, అలాగే 3 నెలల పెండింగ్ గారు మరియు ముఖ్య సలహాదారులు షబీర్ గారు మరి సైతం వారితో ఇప్పటి వరకు మాకు ఏదైతే బడ్జెట్ ఇప్పించడం జరిగిందో అదేవిధంగా రాబోయే కాలంలో మా మున్సిపల్ కార్మికుల గురించి వెంటనే పెంచే విషయంలో కానీ, పర్మనెంట్ విషయంలో కానీ, డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ తప్పనిసరిగా మా గురించి ఆలోచించి మున్సిపల్ కార్మికులను తొందరగానే పర్మనెంట్ చేయాలని చైర్పర్సన్ గారు మిమ్మల్ని ఎట్లయితే మా యొక్క సమస్యలను మీ దగ్గర తీసుకొచ్చి చెప్పడం జరిగిందో అదేవిధంగా అటువంటి చైర్పర్సన్ గారికి, ఇక్కడ ఉన్న కమిషనర్ గారికి, ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ షేడ్ తరఫున మున్సిపల్ కార్మికులందరూ కూడా ఈరోజు మన పాలాభిషేకం చేయడం జరుగుతుంది. కాబట్టి మాకు చాలా సంతోషకరమైన విషయం. ఒక్క
ఒక్క కార్మికుని అకౌంట్లో దాదాపు 70 నుంచి 80 వేల రూపాయలు అకౌంట్లో జమ అవుతున్నాయి. మొన్నటిదాకా మా మున్సిపల్ కార్మికులందరూ కూడా మా డబ్బులు పోయినాయి, పిఎఫ్ డబ్బులు పోయినాయి, 70-80 వేల రూపాయలు వెళ్ళిపోయినాయి, రావు ఇక మునిగిపోయినాయని ఎంతో ఆశలు ఉండే. కాబట్టి ఇప్పుడు ఆ ఆశ కాదు, మా ఆశ నెరవేరింది. కాబట్టి ఇటువంటి చైర్మన్లకు కానీ చైర్పర్సన్లకు కానీ ప్రజలకు కానీ మన ప్రజా ప్రతినిధులకు కౌన్సిలర్లకు కమిషనర్లకు మాకు సహకరించిన ప్రతి అధికారులకు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. మహమ్మద్ మహబూబ్, మున్సిపల్ అధ్యక్షుడు. మున్సిపల్ కార్మికులందరం సంబరం చేసుకునే దినము, సంబరం చేసుకునే రోజు వచ్చింది. దీనికి ముఖ్య కారణం ఎవరంటే మా మున్సిపల్ చైర్మన్ గారు హిందూప్రియ మేడం గారు. అయితే వాళ్ళు ప్రత్యేక చొరవ తీసుకొని షబ్బీర్ అలీ సార్ను పట్టుకొని అక్కడ సీఎం సార్ను పట్టుకొని ప్రత్యేకమైన ఫండ్ తీసుకొచ్చి మాకు 36 నెలలు గత 40 నెలల 4 సంవత్సరాల పాపాన్ని మోసి వాళ్ళు క్లియర్ చేసి మాకు మా అకౌంట్లో మొత్తం పిఎఫ్ మొత్తం డబ్బులు కట్టేసింది. మళ్ళీ ఒకేసారి మొత్తం 3 నెలల జీతాలు ఇచ్చింది. దీనికి నిజంగా వారికి మా హృదయపూర్వక కార్మికుల పట్ల హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు మాకు సహకరించిన ప్రతి కౌన్సిలర్లు వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం.